నమస్తే అండి, నేను రజాక్. చేసిన పాపాలు ఊరికే పోవంటారు పెద్దలు. అది పోసాని కృష్ణమురళిలో ఈరోజు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. పీటీ వారెంట్లు వేస్తున్నారు, అక్కడ తాగట్లేదు. దాదాపు 14 నుంచి 17 కేసులు అంట. కుదిరితే 3 నుంచి 6 నెలల పాటు జైల్లో ఉండేటట్టే కనిపిస్తుంది వ్యవహారం చూస్తూ ఉంటే. కొంతమంది వైసీపీ పార్టీ నేతలు సపోర్ట్ చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ప్రజల్లో సింపతి అయితే క్రియేట్ కావట్లేదు. ఒకటి, వైసీపీ పార్టీ నేతలు గత ప్రభుత్వంలో మాట్లాడినటువంటి మాటల రీత్యా ఈ రోజున పార్టీకి సింపతి లేనటువంటి పరిస్థితి. ఒక టీడీపీ పార్టీ నుంచి అచ్చెన్నాయుడిని లిఫ్ట్ చేసిన, అయ్యన్న పాత్రుడిని తీసుకుపోయిన, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన, ఎవరిని అరెస్ట్ చేసినా డే బై డే వాళ్ళకి సింపతి పెరుగుతూ వచ్చింది. కానీ వైసీపీ పార్టీలో మీరు చూడండి, ఒక పెడ నుంచి జోగి రమేష్ కావచ్చు, అదేవిధంగా నందిగాం సురేష్ కావచ్చు, పేర్ని నాని వైఫ్ని ఏకంగా పోలీస్ స్టేషన్కి పిలిచినప్పటికీ కూడా సింపతి క్రియేట్ కావట్లేదు. రేపు మాపు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినా కానీ ఏమాత్రం కూడా సింపతి క్రియేట్ కాదనే అంశం పోసాని కృష్ణమురళి అంశంలో అయితే తెలిసిపోతుంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరు కూడా స్పందించట్లేదు పోసాని కృష్ణమురళి అంశం అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుతున్నారు. నాకు తెలియక అడుగుతా, ఇదే పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగా కత్తి మహేష్ ఒక 6 నెలల పాటు కారు కూతలు కూస్తూ ఉంటే ఏ సినిమా ఇండస్ట్రీ నుంచి ఏ పెద్ద మనిషి స్పందించినాడు? ఏదో అల్లు అర్జున్ ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు ఫిల్మ్ ఛాంబర్కి వెళ్ళినప్పుడు రియాక్ట్ అయినాడు, మరి కొంతమంది వచ్చినారు తప్ప అప్పటి వరకు పెద్ద రియాక్ట్ అయింది ఎవరు కూడా లేదు. కేవలం డిబేట్లో మాత్రమే సినిమా ఇండస్ట్రీ నుంచి వివేక్ గారు ఒక్కళ్ళు మాత్రమే రియాక్ట్ అయ్యారు ఆ కత్తి మహేష్ డిబేట్లో. సో అది తప్పించి కత్తి మహేష్ అంత రెచ్చగొట్టినా రెచ్చిపోతున్నా జనసేన పార్టీ కార్యకర్తలు ఆనాడు ఆవేదన చెందారే తప్ప ఏ ఒక్క సినిమా ఇండస్ట్రీ వ్యక్తి స్పందించలేదు. ఇక ఇదే పవన్ కళ్యాణ్ గారి తల్లి గారిని, అంజనమ్మ గారిని, చిరంజీవి గారి తల్లి గారిని శ్రీరెడ్డి మిడిల్ ఫింగర్లు చూపించిన రోజున సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఏ ఒక్క పెద్ద మనిషి స్పందించలేదు. కానీ జానీ మాస్టర్ విషయంలో మాత్రం మరి అక్కడ నిరూపణ అయ్యిందో లేదో తెలియదు, సినిమా ఇండస్ట్రీలో పెద్ద తలకాయలుగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు మాత్రం స్పందించే ప్రయత్నం చేశారు. మీరు చూడండి, ఈ రోజున పోసాని కృష్ణమురళిలో విషయంలో స్పందించలేదని చెప్పేసి అడ్డగోలుగా మాట్లాడుతున్న వ్యక్తులు మరి మెగా ఫ్యామిలీ అంశంలో కూడా స్పందించాలిగా. ఎవరు స్పందించలేదు కదా. మెగా ఫ్యామిలీ అంటే ఈ రోజున ఏ కష్టం వచ్చినా సరే ఆ కుటుంబం బయటకు వచ్చి సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి చాలా మందికి, చివరాఖరికి పావలా శ్యామల గారికి కూడా ఈ రోజున ఎంతో కొంత ఆర్థిక సహాయం చేసినటువంటి ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ. మొన్నటికి మొన్న చిరంజీవి గారి కూతురు శ్రీజ గారు ఇచ్చారు, ఆ తర్వాత నిహారిక గారు ఇచ్చారు, మొన్నటికి మొన్న సాయి ధరమ్ తేజ్ ఇచ్చాడు. ఇంతమంది డొనేట్ చేస్తూ ఉన్నాడు, కానీ అది ఎక్కడ కూడా వాళ్ళు ప్రచారం చూపించుకోరు. అన్ని ప్రచారాలు చేసినటువంటి వ్యక్తులు, హెల్త్ కార్డులు ఇస్తున్నటువంటి కుటుంబం ఈ రోజున అన్ని తిట్టినా సరే ఏ ఒక్కరు కూడా బయటికి రాల. అదే పవన్ కళ్యాణ్ గారి గురించి, అదే చిరంజీవి గారి గురించి పక్కలేస్తారు. రేణు దేశాయ్ గారి గురించి అడ్డగోలుగా మాట్లాడినటువంటి ఒక వైసీపీ మహిళా నాయకురాల అంశంలో ఎంతమంది సినిమా ఇండస్ట్రీ పెద్దలు రియాక్ట్ అయినారు? ఎక్కడ కూడా రియాక్ట్ అవ్వలేదు కదా. మరి ఈ రోజున పోసాని కృష్ణమురళి విషయంలో రియాక్ట్ అవ్వాలని చెప్పేసి కోరుకోవడం ఎంతవరకు సమంజసం? ఇదే కాదు, ఇదే పోసాని కృష్ణమురళి మాట్లాడినటువంటి భాషని సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ భాష ఇది పవన్ కళ్యాణ్ గారు లకారం భాష ఉపయోగించి మాట్లాడిన మాట కావచ్చు, ఇదే పవన్ కళ్యాణ్ గారి కూతురిని ఉద్దేశించి మాట్లాడినటువంటి భాష, చిన్న పిల్ల విషయంలో ఆయన ఉపయోగించినటువంటి భాష కావచ్చు, అదే భాష సదరు నాయకులు ఎవరైతే పోసాని కృష్ణమురళికి మద్దతుగా సపోర్ట్గా బయటకు వచ్చి ఆయన కోసం మాటలు మాట్లాడుతున్నారో, ట్విట్టర్లో ట్వీట్లు వేస్తున్నారు. ఒక ఎమ్మెల్యే గారు కూడా పోసాని కృష్ణమురళి విషయంలో సినిమా ఇండస్ట్రీ రియాక్ట్ అవ్వట్లేదని చెప్పేసి మాట్లాడిన తీరును చూసిన తర్వాత ఏ విధంగా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు. ఆయన ఉపయోగించినటువంటి భాష సభ్య సమాజం యాక్సెప్ట్ చేసే భాష, ఆయన మాట్లాడిన తీరు సభ్య సమాజం యాక్సెప్ట్ చేసే తీరా ఉందా? ఏమాత్రం కూడా లేదు. అలాంటిది కొంతమంది వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు బయటకు వచ్చి, లేదంటే మద్దతుదారులు బయటకు వచ్చి, ఎవరో లక్ష్మీ పార్వతి గారు బయటకు వచ్చేసి ఏమి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు అలాంటి వాళ్ళే కక్ష సాధింపు రాజకీయాలు చేస్తారు, పవన్ కళ్యాణ్ కూడా ఆతాను ముక్కు అని చెప్పేసి గమనించలేదని చెప్పేసి ఈరోజు లక్ష్మీ పార్వతి గారు మాట్లాడడం జరుగుతుంది. లక్ష్మీ పార్వతి గారికి తెలియదా? పోసాని కృష్ణమురళి ఎలాంటి భాష ఉపయోగించాడో తెలియదా? వరా రవీంద్రారెడ్డి ఎలాంటి భాష ఉపయోగించాడో తెలియదా? బోరిగడ్డ అనిల్ ఎలాంటి భాష ఉపయోగించాడో తెలియదా? అదేవిధంగా వైసీపీ పార్టీ క్యాడర్లో నాయకత్వంలో కొంతమంది వ్యక్తులు ఎలాంటి భాష ఉపయోగించారో తెలియదా? మర్చిపోయినారా? అసెంబ్లీ వేదికగా నారా చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిగత జీవితాన్ని రోడ్డు మీద వేసిన రోజున ఎందుకు మాట్లాడలేదు? ఇదే పవన్ కళ్యాణ్ గారి గురించి చిన్న పిల్లల ముందు పెళ్ళాలని కార్లు మారుస్తాడని చెప్పేసి మాట్లాడిన రోజు ఎందుకు మాట్లాడలేదు? ఈ లక్ష్మీ పార్వతి గారు ఈ రోజు బయటకు వచ్చి పోసాని కృష్ణమురళి మీద ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారని చెప్పేసి రాద్ధాంతం చేస్తుంది కదా. మీరే తెరవండి, మీ పుస్తకాలు తెరవండి, పాతకాలంలో మీరు రాసినటువంటి పేజీలు ఉన్నాయి కదా, మీరు మాట్లాడిన భాష ఉంది కదా. ఈ రోజున వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ ఆయన ఇటీవల రవిచంద్రారెడ్డి గారు బీజేపీ పార్టీలో చేరారనమాట. కనుమూరు రవిచంద్రారెడ్డి గారు ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి అడ్డగోలుగా ఒక టైంలో మాట్లాడాడు.
పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ఆస్తుల గురించి కావచ్చు, మంగళగిరిలో ఉన్నటువంటి పార్టీ ఆఫీస్కి సంబంధించినటువంటి ఆస్తుల విషయంలో కావచ్చు, ఆ డాక్యుమెంట్స్కి సంబంధించి చాలా అడ్డగోలుగా మాట్లాడడం జరిగింది వైసీపీ పార్టీ ప్రభుత్వంలో ఉన్న టైంలో. కానీ ఆయన దగ్గర ఏ ఎవిడెన్స్తో మాట్లాడాడో ఈ రోజు కూడా అర్థం కాదు. కానీ ఈ రోజున ఆయన బయటకు వచ్చి చెప్తున్న విషయం ఏంటంటే, మాకు స్క్రిప్ట్ వచ్చింది, మేము ఆ విధంగా మాట్లాడాలి, మేము ఆ విధంగా టార్గెట్ చేయాలి, చంద్రబాబు నాయుడు గారి గురించి వ్యక్తిగతంగా మాట్లాడాలి, పవన్ కళ్యాణ్ గారి గురించి వ్యక్తిగతంగా మాట్లాడాలి, నారా లోకేష్ గారి గురించి మాట్లాడితే మాత్రమే అక్కడ మా పప్పులు చెల్లుతాయి, లేకపోతే పప్పులు ఉడకవు. నేను అధికారం పోయిన తర్వాత అగ్రెసివ్గా మాట్లాడని చెప్తే, నార్మల్ టోన్లో మాట్లాడితే మరోసారి ప్రెస్ మీట్ పెట్టమని చెప్పేసి నన్ను కోరగా నేను పెట్టలేదు అన్నందుకు గాను నా మీద చాలా రివర్స్ అయినారని చెప్పేసి ఆయన మాట్లాడడం అయితే జరిగింది. సో ఈరోజు పోసాని కృష్ణమురళి కూడా చెప్తున్నారు, మీడియా సర్కిల్స్లో, మీడియా ఛానల్స్ వేదికగా వచ్చినటువంటి విషయం ఏంటంటే, పోసాని కూడా ఈ విధంగా చెప్పాడంట, నాకు స్క్రిప్ట్ వస్తే మాత్రమే నేను మాట్లాడా, నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసి. సో ఈరోజు సినిమా ఇండస్ట్రీలో వ్యక్తులంతా కూడా స్పందించాలని చెప్పేసి కోరుకుంటున్నటువంటి వ్యక్తులంతా కూడా ఈ విషయాలన్నింటినీ కూడా గమనించాలి. అంటే మన దాకా వస్తేనే నొప్పా, పక్క నుండి ఎన్ని తిట్టినా నొప్పి కదా. ఎవరో పుట్టుకల గురించి మాట్లాడిన రోజున ఏకంగా 3-4 సార్లు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి నిండు సభలో కన్నీళ్లు పెట్టుకుని ఏడిస్తే సినిమా ఇండస్ట్రీ రియాక్ట్ కాలేదు కదా. అడ్డగోలు కారు కూతలకు వస్తేనే సినిమా ఇండస్ట్రీ రియాక్ట్ కాలేదు కదా. మరి ఇన్ని కారు కూతలు, ఇన్ని బూతులు తిట్టినటువంటి పోసాని కృష్ణమురళి విషయంలో ఎందుకు రియాక్ట్ అవ్వాలి? పైపెచ్చి ఏంటంటే, సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా కమ్మోళ్ళే ఉన్నారు. సో ఇదంతా కూడా పచ్చ మాఫియా, టీడీపీ పార్టీ అనుబంధ పరులు మాత్రం ఉన్నారు కాబట్టి వాళ్ళు రియాక్ట్ అవ్వట్లేదు అంటున్నారు. సో ఇది ఎక్కడ లాజిక్ అర్థం కావట్లేదు. ఇదే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఆయన సినిమాల విషయంలో 5, 10, 15 రూపాయలు టికెట్ రేట్లు తెచ్చిన రోజున పాపం సినిమా ఇండస్ట్రీలో ఎవరు మాట్లాడలేదు. నాని గారు లాంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు మాట్లాడితే వాళ్ళ సినిమాల మీద కూడా ఉక్కు పాదం మోపినటువంటి పరిస్థితి. ఈ రోజు కూడా వాళ్ళ సినిమాలు వస్తున్నాయి అంటే ఒక రకమైన నెగిటివ్ ట్రెండ్స్ జరుగుతున్నటువంటి పరిస్థితి. సో పవన్ కళ్యాణ్ గారి సినిమాలను ఉద్దేశించి 5, 10 టికెట్ రేట్లు మాట్లాడిన రోజున సినిమా ఇండస్ట్రీ రియాక్ట్ అయ్యి ఉంటే, ఈ రోజున పోసాని కృష్ణమురళి విషయంలో ఒకళ్ళిద్దరు మాట్లాడినా కానీ ఆహ్వానించదగిన విషయం ఉండేది. సరే, ఇదంతా పక్కన పెడదాం. ఇదే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి వైసీపీ పార్టీ తరఫున కొంతమంది నాయకులు అయితే ఉన్నారు. మరి వాళ్ళందరూ ఎందుకు స్పందించట్లేదు? కమెడియన్ ఆలీ మొన్నటిదాకా ఆ పార్టీయే కదా. ఎందుకు పోసాని కృష్ణమురళికి ఆయనకి మంచి బాండింగ్ ఉంది కదా, మరి ఎందుకు రియాక్ట్ కావట్లేదు? ఇదే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి జోగినాయుడు అని చెప్పేసి వైసీపీ పార్టీ కోసం తెగ ప్రయత్నాలు చేసినాడు కదా, తెగ ప్రచారాలు చేసినాడు కదా, మరి ఆయన ఎందుకు స్పందించట్లేదు? సరే, ఇదే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి యాంకర్ శ్యామల ఉన్నారు కదా, మరి ఈమె ఎంత మాత్రం డిఫెండ్ చేయగలిగింది పోసాని కృష్ణమురళి విషయంలో? ఇదే జనసేన పార్టీ వచ్చేసి కామసేన పార్టీ అని చెప్పేసి ఒక వైసీపీ పార్టీ అధికార ప్రతినిధి ఇష్టం వచ్చినట్టుగా పోస్టులు పెడతాడే, మరి ఈ రోజున ఆయన మాట్లాడినటువంటి భాష విషయంలో యాంకర్ శ్యామల కావచ్చు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించి వైసీపీ పార్టీలో ఉన్నటువంటి ఎంతమంది రియాక్ట్ అయినారు మిగిలిన వాళ్ళు రియాక్ట్ అవ్వడానికి? సో మన దాకా వస్తే మాత్రమే నొప్పి పుడుతుందా? పక్క నుండి మాత్రం మనం ఎన్ని బూతులైనా తిట్టొచ్చా? మళ్ళీ చెప్తున్నా, పోసాని కృష్ణమురళి అనే వ్యక్తి చరిత్ర తప్పనిసరిగా 1 డే బై డే పీటీ వారెంట్లు పడతాయి. 1 కేస్ బై కేస్ పీటీ వారెంట్లు పడడానికి అయితే అవకాశం కనిపిస్తుంది. 14 నుంచి 17 కేసులు అంటున్నారు. ఈ రోజు ఆయన కోర్టులో జైలు నుంచి బయటకు రాగానే మళ్ళీ వెంటనే వేరే పోలీసులు అయితే ఆయన తీసుకోవడం జరిగింది, అదుపులోకి తీసుకున్నారు. సో వదిలిపెట్టే ప్రసక్తి అయితే కనిపించట్లేదు. నెక్స్ట్ క్యాండిడేట్లు కూడా ఒక శ్రీరెడ్డి కావచ్చు, మరి కొంతమంది కావచ్చు, మా కులం వాళ్ళతో బాగా, కమ్మవారితో బాగా మంచి రిలేషన్ ఉంది మాకు చిన్నప్పటి నుంచి అనంత మాత్రం వదిలిపెడితే మాత్రం అటు టీడీపీ పార్టీ అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, జనసేన పార్టీ అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఉపేక్షించే ప్రయత్నం అయితే జరగదు. సో ఎట్టి పరిస్థితుల్లో అయినా ఎవరైతే టార్గెట్ చేశారో అందరికీ కూడా మనకున్నటువంటి చట్టాల ప్రకారం శిక్షలు పడాల్సిందే. దాంట్లో మొహమాట పడే ప్రసక్తి అయితే ఉండకూడదు అనేది ఈ రోజున కేడర్ అంటున్న మాట. మొత్తానికైతే చేసిన పాపాలకి, చేసిన తప్పులకి ఈ రోజున పోసాని కృష్ణమురళి అనుభవిస్తున్నాడని టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు గట్టిగా మాట్లాడుతున్నారు. దీన్ని డిఫెండ్ చేసే స్టేజ్లో వైసీపీ పార్టీ కేడర్ కానీ నాయకత్వం కానీ లేదని చెప్పాలి.